వాళ్ళ కాశ్మీర్లో అసెంబ్లీలో జరిగిన ఆ వివాదం చూసి ఏంటంటే ఎక్కడో ఇరాన్లో జరిగిన దానికి ఇక్కడ కాశ్మీర్లో ఏదో మనం చేసామన్నట్టుగా వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలంతా గొడగొడ నాన్న రచ్చ చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ ఊరుకుంటాడా? అవునవును, ఇది చాలా దారుణం, ఇలా చేయకూడదు అది ఇది అని చెప్పి నా అగ్నికి ఆజ్యం పోసినట్టు చేశాడు. బేష్ రాహుల్, ప్రజలంతా కూడా నిన్ను ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉంటే నువ్వు ఎప్పుడు కూడా ఎలైన్వే అంటే మన ట్రంప్ గారు అంటారు చూసారా, వీళ్ళంతా అలయన్స్ అని, అంటే ఎక్కడి నుంచో వచ్చిన వాడివి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు ఎంత గింజుకున్నా సరే మీరు హిందువులు కాదని సంగతి ప్రపంచానికి తెలిసిపోయింది. కాబట్టి నువ్వు, మీ మదరు, మీ అక్క చెల్లి ఆమె అంతా కలిసి చక్కగా హ్యాపీగా ముస్లిం లీగ్లో పార్టీగా పెట్టుకోండి, ముస్లిం పార్టీ. అక్కడ మీకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ఎంచక్కా మీరు ఆ పార్టీ పెట్టుకుంటే మీకు ఓవైసీ గారు లాంటి వాళ్ళు ఇటుపక్క హైదరాబాద్ చూడటానికి అలా రకరకాల మందిని మీకు సబ్ ఏజెంట్లుగా పెట్టుకుంటే మీరు కనీసం ఒక 10-15 సంవత్సరాల్లో ప్రైమ్ మినిస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ఆల్మోస్ట్ భారతదేశం 60-70% ముస్లిమ్స్కి మారిపోతారు కదా. మరి వాళ్ళ ఆలోచన ప్రకారం 2030-35 కల్లా కూడా భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలని వాళ్ళ తలంపు. కనీసం 35-40 వచ్చేటప్పటికి ఇక ఇది 60% వరకు ముస్లిమ్స్గా మారిపోతుంది భారతదేశం. మన భారతదేశం పేరు కూడా మార్చేస్తారు కూడా. చక్కగా మీరు కనుక ఇప్పటి నుంచే దాన్ని సిద్ధపడి అక్కడున్న భారతదేశంలో ముస్లిమ్స్ అందరికీ వాళ్ళ గళం మీరు ఎత్తే అనుకోండి, ఎత్తితే చక్కగా మీరు ఒక మంచి ముస్లిం నాయకుడిగా ముందు తరానికి ఉపయోగపడతారు కదా. ఇప్పుడు మీరే పెద్ద బాధపడక్కల, మిమ్మల్ని ఇలా అన్నాన్ని. ఇంగ్లాండ్ మొత్తం ఇప్పుడు ముస్లిం దేశంగా మారిపోయింది. అంతేకాదు యూరోపియన్ కంట్రీస్లో చాలా వరకు ముస్లిం దేశంగా మారిపోయాయి. మరి మీరు మాట్లాడడానికి అంటే నాకు అర్థం కాదు. ఎందుకంటే భారతదేశాన్ని వాళ్ళు ఎలాగ ఒక 10-15 సంవత్సరాల్లో ముస్లిం దేశంగా మారుస్తారు. దానికి అడ్డు అదుపు ఏముండదు. ఏదో ఈ బీజేపీ వాళ్ళు 4 రోజులు అంటే సరిపోదు. తప్పకుండా భారతదేశాన్ని ముస్లిం దేశంగా చేసేస్తారు. వాళ్ళకున్న పట్టుదల, మతం మీద విశ్వాసం అలాంటిది. మరి మీరు ఇంటికి చెడ్డ రేవడిలాగా ఇటు హిందువు కాదు, అటు క్రిస్టియన్ కాదు, మరి ఇంకో రకం చూస్తుంటే ముస్లిము. మరి ఇటువంటి సమయంలో చక్కగా ఏదో ఒక దాన్ని నమ్ముకోండి. హిందువులు మిమ్మల్ని రానివ్వరు, క్రిస్టియన్స్ మిమ్మల్ని నమ్మరు. ఇంకా ఒకే ఒక పార్టీ ముస్లిమ్స్కి మీరు చక్కగా గళం ఎత్తండి. వాళ్ళే మీకు ఐడియాస్ ఇస్తారు, నువ్వు ఇలా చేయి. అందరికంటే కూడా ఓవైసీ గారు వాళ్ళ కుమారుడు వీళ్ళంతా ఉన్నారనుకోండి, వాళ్ళు చక్కగా మీకు ఇంకా రకరకాల ఆలోచనలు ఇస్తారు మీరు ఒక మంచి నాయకుడిగా మారటానికి. ఎందుకంటే ఎక్కడైనా సరే మీరు వాళ్ళ కోసమే పాటుపడుతున్నారు కదా, కానీ పబ్లిసిటీ రావట్లా, ఎవరు మిమ్మల్ని గుర్తించట్లా, మీకు ఓట్లు కూడా వేయట్లా. ఆలోచించండి. ఇది నేను అన్న దాంట్లో మీరు వేరే వెటకారంగా తీసుకోకండి. మీ స్ట్రెంత్ ముస్లిమ్సే. మా ప్రతి ప్రోడక్ట్ అమ్మాలనుకోండి, దానికి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు, యూఎస్పీ అని. మీకున్న యూఎస్పీ హిందూ మతం, కాంగ్రెస్ పార్టీ, క్రిస్టియన్స్ కాదు. మీకున్న యూఎస్పీ ముస్లిం మతం. నేను మా నాన్న, మా తాత అంతా ముస్లిమ్సే అని చక్కగా పబ్లిక్గా ఒప్పుకొని హాయిగా మీరు ఆ మతంలో చేశారనుకోండి, మీకు బ్రహ్మాండమైన రాజకీయ జీవితం ఉంటుంది. అంచెలంచెలుగా ప్రధానమంత్రి పదవి కూడా త్వరలోనే రాబోతుంటారు. మరి త్వరగా అలా రావాలని కోరుకుంటూ ఆశిస్తూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాత్రం మనకి బాయ్.